మాట నేను చెబుతా. అదే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇస్తాను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. 1260 దినాలు ప్రవచిస్తారు. వీరు భూలోకానికి ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములున్నై ఉన్నారు. చూడండి, మొట్టమొదట ఒలీవ చెట్టు యేసుక్రీస్తు, రెండవది ఒలీవ చెట్లు జెరుబ్బాబెలు ప్రధాన యాజకుడు, ఇక్కడ మూడవది ఏలియా మోషే, వీళ్ళిద్దరూ కూడా 2 ఒలీవ చెట్లు అని వ్రాయబడి ఉంది. వీరి ఇద్దరు కూడా కలిసి 1260 దినాలు ప్రవచించగలిగిరి బైబిల్లో ఉన్నది. ప్రవచనము అంటే వాక్యము చెప్పడము. దేవుడు కృపాకాలములో వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతే భూమి మీద పాపిస్తే జనాంగం ఆగిపోతుంది. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆగిపోవడం జరుగుతుంది. ఇంకా వాళ్ళు దేవుని నమ్మలేదు, వారు ఇంకా ధర్మశాస్త్రాన్ని బట్టి నడుస్తున్నారు. అందుకు దేవుడు ఆ 7 సంవత్సరముల శ్రమకాలాలలో చివరి 3.5 సంవత్సరములో ఏలియా మోషేను దేవుడు ఇశ్రాయేలు దేశానికి పంపడము జరుగుతుంది. అక్కడ వారు 1260 దినాలు వాక్యం చెబుతారు. అంటే 42 నెలలు చెబుతారు. అంటే కాలములు అర్ధకాలం. అదే మన 3.5 సంవత్సరం. ఇవన్నీ లెక్క పెడితే 3.5 సంవత్సరానికే. ఈ 3.5 సంవత్సరం క్రీస్తు ప్రభు యొక్క సువార్తను ఇశ్రాయేలులకు ప్రకటించి, క్రీస్తు నందు వారికి లేని విశ్వాసం, వీరు చెప్పే సువార్తను బట్టి క్రీస్తు నందు వారికి విశ్వాసం కలిగేటట్టుగా ఈ వాక్యం వారికి చెప్పిన తర్వాత, క్రూర మృగం అన్న ప్రపంచ నియంత వాడు వీరితో యుద్ధం చేసి ఏలియా మోషేను చంపడము జరిగిపోతుంది. వారిని చంపగలిగారు అంటే దాని అర్థం వారు ప్రవచించేవారు, వాక్యం చెప్పేవారు. వారిని చంపారు అంటే వారు చెప్పే వాక్యాన్ని కూడా వారు ఏం చేశారు? చంపేశారు, ఆపేశారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు 3.5 దినం భూమి మీద ఉంటుంది. దేవుని జీవాత్మ వారిని తిరిగి తీసుకుని వెళ్ళిపోవడం జరిగిపోతుంది. 2 ఒలీవ చెట్లకు పోల్చబడినటువంటి వీరి ఇద్దరు కూడా దైవ వాక్యాన్ని ప్రకటించిరి. ఈ రోజున మనము కూడా దైవ వాక్యాన్ని ప్రకటించే వ్యక్తులుగా మనం ఉండాలి. మొదట ఒలీవ చెట్టుకు సూచనగా ఉన్న క్రీస్తు లోకానికి శాంతిని, రక్షణను, విమోచన, మోక్షాన్ని ఇచ్చాడు. ఒలీవ చెట్లకు సూచనగా ఉన్నటువంటి జెరుబ్బాబెలు యాజకుడు ఆలయాలు కట్టగలిగారు. ఒలీవ చెట్లకు సూచనగా ఉన్నటువంటి మోషే, ఏలియా దైవ వాక్యాన్ని ప్రకటించగలిగారు. అంటే ముందున్న కాలములో వాళ్ళు వచ్చి సువార్త ప్రకటిస్తారు. ఇది జరిగిపోయింది కాదు, జరగనై ఉన్నది. ఇది అమ్మా, అయ్యా, ఏ వాక్యము చేత నువ్వు పట్టబడి మారి, ఏ వాక్యము ద్వారా నువ్వు భక్తులు ఎదుగుతున్నావో అదే వాక్యాన్ని తీసుకొని నువ్వు ప్రజలకు చెప్పేసేయి. చెప్పు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఒక్క మాట, యోహాను సువార్త 9:4 చూడండి. దయచేసి సేవకులు కూడా దీన్ని బాగా గమనించాలి. యోహాను సువార్త 9:4 చదువుదాం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వస్తున్నది, అప్పుడెవడును పని చేయలేడు. ఎవ్వడు కూడా పని చేయలేడు. యోహాను సువార్త 9:4 చూడగలిగితే బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? పగలు ఉన్నప్పుడే పని చేసేయండి, రాత్రి వస్తే పని ఎవడు చెయ్యలేడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, అవకాశం ఉన్నప్పుడే సువార్త ప్రకటించేయండి. అవకాశము లేని రోజులు వస్తాయి, అప్పుడు మీరు చెయ్యలేరు. పగలు ఉన్నప్పుడే పని చేసేయి, రాత్రి వస్తున్నది, నువ్వు చేయలేవు. అవకాశం ఉన్నప్పుడే సువార్త ప్రకటించేయాలి. అవకాశము లేని రోజుల్లో చెప్పాలన్నా చెప్పలేం మనం. ఇప్పటికే మతోన్మాదులు లేచేశారు ఎక్కువగా, సువార్తను ప్రకటించనివ్వలేదు. ప్రభును ప్రకటించమని చెప్పనివ్వలేదు. ఇప్పుడే అవకాశము లేని రోజులు వచ్చేసాయి. చెప్పాలని నీకుంటుంది, చెప్పలేవు.
ఆటంకపరిచేవారు ఎంతోమంది ఉన్నారని. అయితే ఇంకా కొన్ని స్థలాలలో చెప్పటానికి అవకాశం దేవుడు కల్పించినప్పుడు సమయాన్ని వృధా చేయకుండా సమయమంతా కూడా సత్యవాక్యాన్ని ప్రకటించేటువంటి రీతిగానే ఉండాలి. ఏలియా, మోషే 2 ఒలివ చెట్లకు పోల్చబడిన వీరు ప్రపంచ నట్టి నడుబడ్డున ఇశ్రాయేలుల దేశములో దైవవాక్యాన్ని వారు ప్రకటించారు. రాబోయే రోజుల్లో వారు చంపబడ్డారంటే సువార్త సమాప్తమైపోయేది. ఆ రోజుల్లో, రాబోయే రోజుల్లో, ఈరోజు కూడా ఈ భూనివాసులు దైవవాక్యాన్ని ప్రకటించే బిడ్డలకు ఆటంకాన్ని కలిగించి దేహం మీద గాయాన్ని రేపి రక్తాన్ని ఉలికించి అవకాశం వచ్చే చంపి వారు ప్రకటించే సువార్తను కూడా సమాప్తం చేసేస్తున్నారు. ఈ తరములో నువ్వు చూస్తున్నావు, నువ్వు వింటూ ఉన్నావు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు చెప్పేసేయి. అవకాశం 2 రోజులు వస్తాయి, అప్పుడు నువ్వేమీ చేయలేవు. కాబట్టి దేవుని యొక్క కుమార్తెగా, దేవుని కుమారుడుగా నువ్వు గమనించవలసిన విషయం, ఒలీవ చెట్టు నా ధర్మం నేను చేస్తాను, అంతే తప్ప నేనెక్కడ కానీ మీ మీద రాజుగా ఉండను అనే ఈ మాటను బట్టి మనం చూడగలిగితే ఆ ఒలీవ చెట్టు వాక్య భాగములో మనకు పోల్చబడినది క్రీస్తుకు, జెరుబ్బాబేలు ప్రధాన యాజకుడైన యెహోషువకు, మోషేకు, ఏలియాకు. క్రీస్తు లోకానికి వచ్చి సత్యమును ప్రకటించి మానవునికి విమోచన ఇచ్చి మానవునికి మోక్షాన్ని అనుగ్రహించగలిగాడు. అటువంటి సువార్తను చెప్పి మనం అనేకులు సిద్ధపరచాలి. ఆ రోజున ఆ 2 ప్రవక్తలు కూడా ఆలయాన్ని కట్టగలిగారు. ఈ రోజున మనము కూడా ఆత్మలను సంపాదించి